జీవితంలో పెళ్లి, బర్త్డే, యానివర్సరీస్, పార్టీస్, ఫంక్షన్లను ఘనంగా జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ ఈ బిజీ లైఫ్లో పనుల్లో సాయపడి బాధ్యత పంచుకునేవారు కరువయ్యారు. ఇలాంటి వారి కోసం మేమున్నామంటున్నారు ఈవెంట్ ప్లానర్స్. పార్టీ ఏదైనా వెల్కమ్ దగ్గర నుండి వీడ్కోలు వరకు అన్ని సమకూరుస్తామంటున్నారు. బడా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలతో పాటు స్టూడెంట్స్ సైతం ఈవెంట్స్ చేస్తూ 4 రాళ్లు వెనకేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో పార్టీస్ని ఎంజాయ్ చేస్తున్నారే తప్ప వాటిని చూసుకునే ఓపిక ఎవరికి లేదు. పార్టీస్లో రెడీ అవ్వడానికే టైం సరిపోదు. ఇక పనులన్నీ చూసుకునే సమయం ఎక్కడిది? సరిగ్గా ఇలాంటి వాళ్ళని క్యాష్ చేసుకునేందుకు ఈవెంట్ ప్లానర్స్ ముందుకొస్తున్నారు. బర్త్డే పార్టీస్, హౌస్ వార్మింగ్ సెరమనీ, షాప్ ఓపెనింగ్, బ్యాచిలర్స్ పార్టీస్, సంగీత్, హల్దీ, మెహందీ, మ్యారేజెస్, రిసెప్షన్, బర్త్డే పార్టీస్, యానివర్సరీ, రీయూనియన్స్, గెట్ టుగెదర్స్, ఎగ్జిబిషన్స్, కాన్ఫరెన్సులు, ఇలా ఏ పార్టీ అయినా మీరు ఎంజాయ్ చేయండి, పనులన్నీ మేం చూసుకుంటామంటున్నారు. గతంలో కన్నా వైభవంగా, ఆడంబరంగా వేడుకలను నిర్వహించేందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి అన్ని వర్గాల వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లంటి ఆహ్వాన పత్రికల నుంచి వధువును సాగనంపడం వరకు అన్ని పనులు తమ భుజాలపై వేసుకుని చేయడమే వెడ్డింగ్ ప్లానర్స్ పని. ఎవరి సాంప్రదాయాలు, ఆచారాలకు తగ్గట్టుగా వారి పెళ్లిళ్లు జరిపించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. So the wedding industry is growing, it's getting more organized, it's getting more recognized. I think all government bodies, including our ministers, tourism boards, they're all accepting it, welcoming it. Today is a classic example. We've had the tourism minister speak so highly about opportunities of coming back to Hyderabad and keeping the weddings here. So I think the tourism industry is growing, and the wedding industry, because of the tourism industry, is also growing. So we would love collaboration from the government, from tourism boards, from hotels and allied industries for us as planners to also grow. In fact, my entire setup today is inspired from South. It's called Vedic Weddings, and the opportunity of doing weddings here, the spaces that you all have and the culture which you all come from is outstanding. South is anyways very close to our hearts, and we do a lot of work here, so we love it. వెడ్డింగ్, బర్త్డే, యానివర్సరీస్ లాంటి ఈవెంట్స్ కాకుండా ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్సెస్, ఆయా సంస్థలలో యానివర్సరీ సెలబ్రేషన్స్, గ్రాడ్యుయేషన్ సెరమనీస్, ఫ్యాషన్ షోస్ లాంటివి కూడా ఈవెంట్ మేనేజర్స్ చూసుకుంటున్నారు. వీటితో పాటు పొలిటికల్ పార్టీ మీటింగ్స్, ర్యాలీలో కూడా ఈవెంట్ ప్లానర్స్ హ్యాండిల్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ ఏదైనా అరేంజ్మెంట్స్ పరంగా సక్సెస్ చేసే బాధ్యత మాదంటున్నారు. దేశంలో ఏటా కేవలం పెళ్లి వేడుకలపై జరుగుతున్న ఖర్చు దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలని అంచనా. ఆభరణాలు, బట్టలు, విందు, వినోదం, లైటింగ్, ఫోటోగ్రఫీ, ఇలా అన్నీ ఇందులో భాగమే. ఇవే కాకుండా ఇతర వేడుకలకు ఇంకా ఖర్చు బాగానే ఉంటుంది. అందుకే వెడ్డింగ్ ప్లానర్స్ ఈ మార్కెట్పై దృష్టి సారిస్తున్నారు. వెడ్డింగ్ ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగా 10 లక్షల కోట్ల మార్కెట్ ఉంది. ఫుడ్ అండ్ గ్రాసరీ తర్వాత 2వ అతిపెద్ద మార్కెట్ వెడ్డింగ్ ఇండస్ట్రీది. హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా, ముంబై లాంటి మహానగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఈ ఇండస్ట్రీ వృద్ధి కనబడుతోంది. ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే హైదరాబాద్లో ఈవెంట్ ప్లానింగ్ బిజినెస్ దూసుకుపోతుంది. టాప్ క్లాస్ సిటీ కావడంతో లోకల్ ఈవెంట్స్తో పాటు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ లాంటి వారు ముంబై లాంటి నగరాలను వదిలేసి తన చెల్లిళ్ల పెళ్లిని ఇక్కడే జరిపారు. దీన్ని బట్టి హైదరాబాద్లో ఈవెంట్స్ ఎలా పెరుగుతున్నాయో చెప్పుకోవచ్చు. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, ఖుష్బూ లాంటి నటులు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల్ని సొంతంగా ఏర్పాటు చేసుకున్నాయంటే ఈ రంగంలో ఉన్న అవకాశాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం హైదరాబాద్లో 8,000 రిజిస్టర్డ్ ఈవెంట్ కంపెనీలున్నాయి. ఈవెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా అమ్మాయిలే రావడం గమనార్హం. చదువుకుంటూనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా పబ్లిసిటీ చేసుకుంటూ ఈవెంట్స్ చేస్తూ 4 రాళ్లు వెనకేసుకుంటున్నారు. There's more demand for trained fashion designers because people are very clear when they were spending that much money, వాళ్ళు కొంచెం డిఫరెంట్గానే ఉండాలని అనుకుంటారు. వేరే వాళ్ళ వేసుకున్నట్టు they don't want to be. Everybody wants to look different from someone else. And ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇంత పాపులర్ అవ్వడం వల్ల అందరూ రీల్స్ పెట్టడానికి ట్రై చేస్తారు. సో ఎవ్రీబడి ఈజ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ఎంత ఎక్స్క్లూజివ్గా వాళ్ళు తయారైనా, ఎంత ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి కనిపించినా ఎవ్రీబడి బెనిఫిట్స్. సో ఇది చిన్నగా స్టార్ట్ అయినా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెద్ద ఇండస్ట్రీగా మారింది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో గతంలో నిపుణుల కొరత ఉండేది. కానీ ప్రస్తుతం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులను ప్రవేశపెట్టాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారి కోసం అవకాశాలు బాగానే ఉన్నాయి. పని చేయాలనే తపనతో పాటు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే చాలు ఈ ఇండస్ట్రీలో రాణించొచ్చు అంటున్నారు. There's a lot of scope for budding designers for this. దీనికి స్టోర్లోని పనిచేయాలనే అవసరమే లేదు. ఫ్రమ్ హోమ్ బేస్డ్గా కూడా ఇన్స్టా పేజ్లోనే మనము చిన్నగా మనం చేసిన క్రియేషన్స్ అవన్నీ డిస్ప్లే చేస్తూ లాట్ ఆఫ్ అవర్ ఓన్ స్టూడెంట్ లెవెల్లోనే సోషల్ మీడియా వాడి వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకొని స్మాల్ టైమ్ బిజినెసెస్ యాజ్ అ స్టూడెంట్ ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ బిజినెస్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లతో పాటు సెన్సేషన్ లాంటి ఈవెంట్స్ దేశంలో ఏ సిటీలో కాకుండా హైదరాబాద్లోనే జరుగుతుండడంతో ఈవెంట్స్ ఇండస్ట్రీ ఇక్కడ మరింత బూమ్లో ఉంది.